పడతాం? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ 16వ వచనము, తొందరపడినందున చచ్చిపోవాలని ఆలోచన చేస్తాడట. ఇంకెందుకు ఈ బ్రతుకు అనుకున్నాడట. దేవునికి మహిమ కలుగు. ఎందుకు ఆ యొక్క ఈ దుస్థితి ఎందుకు తెచ్చుకోవడం అంటాను నేనైతే. ఇగో ఏవి వచ్చిన ఫాస్ట్గా చదువుతాను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పుడు ఎట్లు నేను బయలుదేరి విరజిమ్మును అందుకుందనట. అయితే యెహోవా తనకి ఎడబాసనని అతనికి తెలియలేదు. తన జుట్టు కట్ చేసింది, ఒడ్లో పడుకోబెట్టుకొని తనకున్న జుట్టును కట్ చేసేసరికి ఎప్పుడులాగే నీ మీద పడుతున్నారు, సంసోను లేగు, శత్రువులు వస్తున్నారంటే నేను వారి మీద పడి చంపేస్తాను అనుకొని లెగిసాడట. కానీ దేవుడు తనలో నుంచి బయటకు వెళ్ళిపోయాడని ఆలోచన మర్చిపోయాడంట. హల్లెలూయా. ఆత్మలో చల్లారిపోతే, దేవుని యొక్క మాటకి గద్దింపుకు లోబడకపోతే, దేవుని యొక్క మాటకు లోబడిపోతే నువ్వేమైపోతున్నావో గ్రహించలేని పరిస్థితికి